కడుపు నొప్పి, రక్తపోటు ప్రమాదకర స్థాయికి పడిపోవడం, అధిక అంతర్గత రక్తస్రావంతో ప్రాణాపాయ స్థితిలో మెడికవర్ హాస్పిటల్కు చేరిన 34 ఏళ్ల మహిళకు వైద్యులు అత్యవసర శస్త్రచికిత్స నిర్వహించి ప్రాణాలు కాపాడారు. కొన్ని రోజులుగా నెలసరి ఆలస్యం కావడంతో పాటు తీవ్రమైన కడుపు నొప్పి, తీవ్ర నీరసం, అస్వస్థతతో బాధపడుతున్న ఆమెను కుటుంబ సభ్యులు అత్యవసరంగా ఆసుపత్రికి తీసుకువచ్చారు. పరీక్షించే సమయానికి ఆమె రక్తపోటు కేవలం 70/40 mmHg మాత్రమే ఉండగా గుండె స్పందన నిమిషానికి 160 సార్లు నమోదైంది. పరిస్థితి అత్యంత విషమంగా ఉండడంతో ఎమర్జెన్సీ వైద్యులు వెంటనే చికిత్స ప్రారంభించి ఐసీయూకి తరలించారు. ద్రవాలు అందించినప్పటికీ రక్తపోటు మెరుగుపడకపోవడంతో ప్రత్యేక ఇనోట్రోప్ మందుల సహాయంతో చికిత్స కొనసాగించారు. ఇదే సమయంలో రోగికి మూర్ఛ లక్షణాలు కనిపించడంతో వెంటనే వెంటిలేటర్ పై ఉంచి శ్వాసనాళాన్ని రక్షించారు. తదుపరి నిర్వహించిన పరీక్షలో గర్భధారణ నిర్ధారణ కావడంతో పాటు అల్ట్రాసౌండ్ లో గర్భాశయం వెలుపల పిండం పెరగడం, ఎక్టోపిస్ ప్రెగ్నెన్సీ, ఫెలోపియన్ ట్యూబ్ పగిలిపోవడంతో కడుపులో భారీగా రక్తస్రావం జరిగినట్లు వైద్యులు గుర్తించారు. వెంటనే బ్లడ్ బ్యాంక్ ను అప్రమత్తం చేసి అత్యవసరంగా రక్తం అందుబాటులోకి తెచ్చి శస్త్రచికిత్స చేపట్టారు. చందానగర్ మెడికవర్ హాస్పిటల్. ఇవాళ చెప్పబోయే కేసు గురించి మిసెస్ సరస్వతి 34 years ఫీమేల్. షీ ప్రెజెంటెడ్ విత్ సివియర్ అబ్డామిన్ పెయిన్ అండ్ గిడ్డినెస్, వీక్నెస్ ఫ్రమ్ పాస్ట్ 1.5 hour అలా అని ఎమర్జెన్సీ వార్డ్లోకి వచ్చారు. వార్డ్లో వచ్చినప్పుడు ఆన్ ఎగ్జామినేషన్ మాకు తన వైటల్స్ ఆల్మోస్ట్ బీపీ 70/40 అలా రీడింగ్ అలా వచ్చింది. అండ్ తను పీరియడ్ మిస్ అయ్యాను అని కూడా చెప్పారు. అండ్ వెన్ ఆన్ ఎగ్జామినేషన్ మనకి అబ్డామిన్ ఇట్ ఈస్ వెరీ టెండర్, పెయిన్ టెండర్నెస్ అది ఉంది. అండ్ ఆన్ యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేస్తే అది పాజిటివ్ వచ్చింది. అండ్ వేరాజ్ 70/80 ఉంది అని అనగానే, 70/40 ఉంది అనగానే వెంటనే వి ఆస్క్ ద రేడియాలజిస్ట్ టు డూ ద స్కాన్. అండ్ ఆన్ స్కాన్ రేడియాలజిస్ట్ రైట్ సైడ్ ట్యూబ్ లో ప్రెగ్నెన్సీ ఉంది, అది రప్చర్ అయ్యింది, పొట్టలో అంతా హీమోపెరిటోనియం విచ్ ఇస్ మ్యాసివ్ అని రిపోర్ట్ ఇచ్చారు. సో ఆన్ ఇమీడియట్ గా వి కాల్ ద క్రిటికల్ కేర్ యూనిట్ బికాస్ హర్ బీపీ అనేది ఎంత స్టెబిలైజ్ చేసినా ఫాల్ అవుతూ ఉంది. దెన్ ఇమీడియట్ గా వి ఆస్ ద టీమ్ టు బి రెడీ. అండ్ దెన్ ఇమీడియట్ వి స్టార్టెడ్ ఇన్వెస్టిగేషన్స్, ప్రయర్ ఇన్వెస్టిగేషన్స్ ఏమైతే కావాలో అవన్నీ చేపించుకున్నాము. అండ్ బ్లడ్, మెయిన్ గా బ్లడ్ రిజర్వ్ అండ్ ట్రాన్స్ఫ్యూషన్. ఇమీడియట్ గా we transfused 2 pins of blood in the ER and then immediately we shifted her to OT. అండ్ తనకి ఈ టైమ్ ఆఫ్ స్పాన్ లో షీ హ్యాడ్ అన్ ఇన్వాలంటరీ మూమెంట్స్ లైక్ ఫిట్ లాగా వచ్చి ప్రెజెంటేషన్ అయ్యి రోలింగ్ ఆఫ్ ఐస్ ఇవన్నీ అయిపోయి సడన్ గా షీ స్టార్టెడ్ ఫాలింగ్, బీపీ ఫాలింగ్ అయి కొలాప్స్ అవుతున్న స్టేట్ లో వి ఆస్ ద పర్మిషన్ ఆఫ్ ER team and as well as critical care team, and we have taken the help of anesthesia team to intubate her immediately because once she collapsed it will be still more problematic. Then we arranged and we took her to OT. In OT eppudaithe when we started opening there is massive hemorrhagic clots, almost 2 to 2.5 liters blood loss with lots of clots unnai. అవి అన్ని తీసేసిన తర్వాత వీ హ్యావ్ సీన్ అండ్ రైట్ సైడ్ ట్యూబ్ ఆరిజిన్ దగ్గర విచ్ ఇస్ అటాచ్డ్ టు ద యూట్రస్, ఆ ఏరియా దగ్గర దెర్ ఇస్ అన్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ విచ్ ఇస్ రప్చర్డ్ విత్ డ్యామేజింగ్ ఆఫ్ ద ట్యూబ్. సో ఇమీడియట్ గా వీ లైగేటెడ్ దట్ పార్ట్ అండ్ ఆ పార్ట్ అన్నిటినీ కాటరైజ్ చేసేసి స్టిచ్ వేసేసి దెన్ వీ రిమూవ్ ఇట్. హీమోస్టాసిస్ అంటే ఇంకా ఎక్కడ బ్లడ్ లాస్ ఉంది అని అదర్ పార్ట్ ఆఫ్ ద థింగ్స్ చెక్ చేసుకున్నాము. అండ్ ఆ బ్లడ్ క్లాట్ ఏదైతే మనం లోపల ఉన్నదంతా వాష్ చేసేసి అండ్ వీ హ్యావ్ సీన్ ద అదర్ ట్యూబ్, అదర్ ఓవరీ అండ్ దిస్ సైడ్ ఓవరీ ఆల్సో. ఇవన్నీ చూసుకొని ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. దెన్ వీ క్లోజ్ హర్ అబ్డామిన్. ఇమీడియట్ గా షీఈస్ ఇన్ అన్స్టేబుల్ స్టేట్ కాబట్టి ఇమీడియట్ గా షీ ఈస్ షిఫ్టెడ్ టు ఐసియూ. అండ్ పోస్ట్ ఆపరేటివ్ there is the teamwork actually with the Raju sir and Dheeraj, everyone teamwork prakaranga we stabilize the patient and it's like a miracle. Anta downfall aina patient kuda without any co-mobs problems emi lekunda she extubated with after 24 hours and then she's been discharged from the hospital within 5 days of post operative care. And this case has been come in 2:30 midnight, and all these things was done in the midnight by 12:30 కి admit ayyaru. By 2:33
we have prepared everything else, and immediately we shifted her to OT, and in OT also by 4:30 we started OT. సో ఎక్కడ కూడా పేషెంట్ కి డిలే అవ్వటం కానీ, ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ లో ఎక్కడ కానీ ల్యాగ్ బ్యాక్ అవ్వటం కానీ, ఈవెన్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్, ఈవెన్ ద ఈఆర్ అండ్ యాజ్ వెల్ as anesthesia work, everything, it's like a team work which we did in the night, even in the night, in the odd hours also, so that patient is protected and surgery is done on very well and without any co-mobs or any morbidity. ఏమీ లేకుండా పేషెంట్ ఇస్ ఫుల్ రికవర్డ్. థ్యాంక్ యూ. కంటిన్యూస్ బ్లీడింగ్ ఉంటున్నప్పుడు హౌ మచ్ ద హార్ట్ కెన్ సప్లై మొత్తం అక్కడ లాస్ లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. లైక్ అబ్డామిన్ పరంగా హోల్ బ్లడ్ విల్ బి లాస్ దేర్. సో ఎప్పుడైతే మనకి 20% ఆఫ్ ద వాల్యూమ్ లో లాస్ ఉంటుందో దెన్ పేషెంట్ విల్ బి లైక్ హైపోటెన్షన్. ఆ హైపోటెన్షన్ కి సంబంధించిన అన్ని ఫ్యాక్టర్స్, కళ్ళు తిరగటం అండ్ అన్కాన్షియస్ స్టేట్ కి వెళ్ళిపోవటం అండ్ సమ్ టైమ్ ఫిట్ రావటం, అండ్ ఇది సడన్ గా ఇఫ్ ఎట్ ఆల్ వీఆర్ నాట్ closing it immediately, they may go for cardiac arrest and cardiac failure also, because this supply is not reaching to the heart. ఏదైతే ఉందో ఇట్ ఈస్ కంప్లీట్లీ ఓపెన్ ఇన్ టు ద అబ్డామిన్. సో దీన్ని హైపోవాల్యూమిక్ షాక్ అని అంట, విచ్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ డేంజర్ అండ్ కెన్ కాజ్ లీడ్ టు డెత్ ఇమీడియట్లీ. తప్పదు ఇంకా. ఎక్టోపిక్ రప్చర్ అనేది ఏ టైమ్ ఏ స్టేట్ అని కాదు, ఇమ్మీడియట్ గా ద లాస్ ని మనం కట్ చేయాలి. ఈవెన్ మనం పేషెంట్ కి బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ ఇస్తున్నాం, లాస్ అయ్యింది, మనం రిప్లేస్ చేసుకుంటున్నాం అనుకుంటాం, కానీ బట్ అంటిల్ అండ్ అన్లెస్ ఆ పాయింట్ ఆఫ్ బ్లీడర్ ని మనం కాటరైజ్ చేసి క్యాచ్ చేసి దాన్ని క్లోజ్ చేయకపోతే ఆల్ ద ట్రీట్మెంట్ ఈస్ ఇన్కంప్లీట్. సో వీ హ్యావ్ టు గో ఫర్ ద సర్జరీ ఇమీడియట్. ఆ సర్జరీ అవ్వటానికి కూడా ప్రీ రిక్విజిషన్స్, దట్ పేషెంట్ ఏ స్టేట్ లో ఉంది, ఇఫ్ వీ హ్యావ్ టు టేక్ కౌన్సిలింగ్ పార్ట్, పేషెంట్ అటెండర్స్ హ్యాస్ టు యాక్సెప్ట్, దే షుడ్ నో ద ఆల్ ద థింగ్స్. సో ఇవన్నీ అరేంజ్ చేసుకోవటానికి ఆ మీ మినిమం టైం బిట్వీన్ 12:30 to 2:30 or 3, వాట్ ఎవర్ ఇట్ హ్యాపెండ్, దిస్ హ్యాపెండ్ ఫర్ దట్ దీస్ థింగ్స్. ఎస్, 2.5 liters blood 2 liters almost. almost 2 liters. అప్పటి కండిషన్ ఎట్లుంది? షీ కొలాప్స్డ్ అండి. తను ఈఆర్కి వచ్చినప్పుడు ఫస్ట్ తను చెప్పిన కొన్ని పెయిన్ అబ్డామిన్ అండ్ హైపోటెన్షన్ ఉంది. ఫస్ట్ హైపోటెన్షన్ కరెక్ట్ చేస్తూ వి ఆస్ ద స్కాన్ వచ్చి స్కాన్ చేసే అంతవరకే తనకు గుర్తుంది. ఈ లోపే షీ స్టార్టెడ్ లైక్ నాకు బాగా పెయిన్ వస్తుంది అని చెప్పేసి ఒక అబ్నార్మల్ మూమెంట్ లాగా వచ్చి దెన్ షీ కొలాప్స్డ్. ఆఫ్టర్వర్డ్ షీ డజంట్ నో ఎనీథింగ్ ఎల్స్. ఆ అబ్నార్మల్ మూమెంట్ వచ్చినప్పుడే వి థాట్ ఇట్ మేబీ షీ ఈస్ గోయింగ్ ఇన్ టు ఫిట్, అండ్ ఇమీడియట్లీ వి స్టార్టెడ్ రెసిస్టేటింగ్ అండ్ వెంటిలేటింగ్. సో వెంటిలేట్ చేయడానికి కూడా అదే కారణం, మెయిన్ థింగ్. ఇన్సూరెన్స్ లోనే రిమూవల్ ఆఫ్ ద హోల్ ట్యూబ్ విచ్ ఇస్ డామేజ్డ్ అండ్ రప్చర్డ్. రైట్ సైడ్ ఎక్టోపిక్ రప్చర్ ఉంది, సో రైట్ సైడ్ ట్యూబ్ అలాంగ్ విత్ ద హోల్ ప్రెగ్నెన్సీ క్లాట్స్ ఎవ్రీథింగ్ వి రిమూవ్డ్. ఇన్సూరెన్స్ ఎంత అమౌంట్ ఎంత వరకు ఖర్చు వస్తుంది? క్రిటికల్ కండిషన్ పాసిబిలిటీ జనరల్ గా ఏమైందంటే బీపీ తక్కువ కొత్త భాగ్యానికి ఆర్గాన్ సప్లైకి బ్లడ్ సప్లై ఉండాలి. ఏదైతే డ్రాస్టిక్ గా పడిపోయిందో దాన్ని సప్లిమెంట్ చేస్తానికి బ్లడ్ ఇచ్చాము. సేమ్ టైం ఎక్కడి నుంచి లీక్ అవుతుందో దాన్ని రిలైజ్ చేయకుండా మనం ఇప్పుడు సర్జరీ చేసుకొని అక్కడ నుంచి ఇమీడియట్ కేర్ కోసం క్రిటికల్ కేర్ షిఫ్ట్ చేసాము. క్రిటికల్ కేర్ లో కూడా ఆల్మోస్ట్ దగ్గర నాకు గుర్తుంది అన్ని ప్రొడక్ట్స్, ఒకటేమో ఎఫ్ఏపిఎన్ ఇచ్చాము, కొంత పిఆర్బీస్ అని ఇచ్చాము, రకరకాల బ్లడ్ గ్రూప్ మనకి ఏవైతే రక్తం అన్ని ఉంటాయి కదా, ఒక్కొక్క పార్ట్ ఉంటాయి. బ్లడ్ క్లాట్ అయితే ఒకటి, బ్లడ్ హెచ్బిని వేస్తాను కొన్ని ప్లేట్లెట్ వేస్తానికి కొన్ని ఉంటాయి. ఇవన్నీ రకాలు ఇవ్వాల్సిన అవసరం పడింది 48 hours ఐసీయూ స్టేలో. దాంతోపాటు ప్లేట్లెట్ కొన్ని కూడా బాగా పడిపోయింది, 84 వరకు వచ్చింది. బాగా ఏమైతుందంటే అట్లా వస్తే జనరల్ గా అన్ని బిజినెస్ లో హార్ట్ స్ట్రోక్ అనే రావచ్చు, కాళ్ళలో క్లాట్ అని రావచ్చు, బ్రెయిన్ బ్లీడింగ్ అనే రావచ్చు. ఒక దగ్గర క్లాట్ ఏ పాసిబిలిటీ ఉంటుంది, ఒక దగ్గర బ్లీడ్ ఏ పాసిబిలిటీ ఉంటుంది, రెండు రకాలుగా ఏ పాసిబిలిటీ ఉంటుంది. కాకపోతే టు ది పీరియడ్ ఒక 24 hours తను రికవర్ అయిపోయింది, వెంటిలేటర్ తీసాం, స్టేబుల్ మెయింటైన్ చేసింది, రూమ్ షిఫ్ట్ చేసి అక్కడి నుంచి డిశ్చార్జ్ అయిపోయింది. దాంతోపాటు జనరల్ గా 40 వచ్చినప్పుడు 60-40 బీపీకి 70-40 వచ్చిన బీపీలకు బ్రెయిన్ పరంగా ఇంజూరీ అవుతుంది, ఇస్కిమిక్ ఎన్కెఫలోపతి అంటారు. సేమ్ టైం రీనల్ ఇంజరీ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ వితౌట్ కాజింగ్ ఎనీ అదర్ ఆర్గాన్ ఇంజరీ, ఎనీ నాట్ మార్బిడిటీ, సూన్ ఈస్ డిశ్చార్జ్ టు హోమ్.
And when we have taken her to OT, her BP is almost by 60-30 వచ్చింది, and HP CBP అనేది ఏంటి అని అంటే 5.4 ఉంది. So blood loss is very massive.